భర్తను చంపి ఇంట్లో ఉన్న చెట్టు పొదల్లో పూడ్చేసింది ఒక భార్య. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనకు అందుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. అనంతపురం కళ్యాణదుర్గంలో దారుణమైతే చోటు చేసుకుంది. భర్తను చంపి ఇంట్లో చెట్టు కిందనే పూడ్చేసింది భార్య. పాత చెరువు హనుమంతు హత్యలో సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. భర్తను లేపేసిన తర్వాత ఎవరైతే భార్య ఉందో తను ఇన్స్టాగ్రామ్స్ లో కూడా రీల్స్ చేస్తూ ఉంది. ఆ భార్య పేరు సుకన్య అని తెలుస్తోంది. నిద్రిస్తున్న భర్తను అసలు ఏ విధంగా చేసింది హత్య అనే విషయాలు మనం చూద్దాము. ఎస్, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇద్దరు కూడా దంపతులు, భార్యాభర్తలు. ఆ భర్తను కూడా తను ఎందుకు హత్య చేసింది అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. భర్తకు సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాం. పాత చెరువు హనుమంతు అని తెలుస్తోంది. అతన్ని చంపేసిన తర్వాత తను ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కూడా చేస్తోంది. మహిళ సుకన్య అనే అమ్మాయి. సో నిద్రిస్తున్న భర్తను రోకలి బండతో చంపేసింది. 4 నెలల కిందటనే చంపేసింది సుకన్య. మరి పోలీసుల విచారణలో ఇప్పుడు నేరాన్ని అయితే అంగీకరించింది. అటు ఎంఆర్ఓ అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో హనుమంతు మృతదేహాన్ని వెలికి తీశారు. ఫోరెన్సిక్ పరీక్షకు హనుమంతు అస్థికలను కొట్టే తీసుకువెళ్లడం జరిగింది. 2025 నవంబర్ 10న హనుమంతు హత్య జరిగింది. కుటుంబ కలహాలతోనే హత్య జరిగినట్లుగా ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఇక కుటుంబ కలహాలతోనే భార్యనే తన భర్తను చంపేసిన ఉదంతం అయితే చోటు చేసుకుంది. అనంతపురం కళ్యాణదుర్గంలో భర్తను చంపేసి ఇంట్లోనే చెట్టు పొదల్లో చెట్టు దగ్గర ఒక చెట్టు కింద పూడ్ చేసిన వైనం మనం చూడొచ్చు. సుకన్య అనే మహిళ ఈ ఘాతుకానికైతే ఒడిగట్టింది. భర్తను చంపేసిన తర్వాత ఆమె సేఫ్గా ఏమీ ఎరగనట్టుగా అమాయకురాలిగా తన ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా చేసుకుంది అని చెబుతున్నారు. ఇక నిద్రిస్తున్న భర్తను ఎవరైతే భర్తున్నాడో తను నిద్రిస్తున్న సమయంలోనే రోకలి బండతో తన తలపైన బలంగా మోదడం వల్ల అతను చనిపోయాడు. ఈ నేపథ్యంలో 4 నెలల కిందట అయితే ఈ హత్య జరిగింది. సుకన్య 4 నెలల కిందటే ఆ భర్తనైతే హత్య చేసింది అని చెబుతున్నారు. పోలీసుల విచారణలో సుకన్య తాను చేసిన హత్యను ఒప్పుకుంది. తను ఎక్కడ పూడ్చిపెట్టింది భర్తను అనే విషయాన్ని, ఆ శవానికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులకు అందించడం జరిగింది. వెంటనే ఫోరెన్సిక్ నిపుణులు అక్కడికి చేరుకున్నారు. అటు పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎంఆర్ఓ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఆ మృతదేహాన్ని బయటకు తీశారు. అంటే 4 నెలల క్రితము ఈ హత్య జరిగింది కాబట్టి ఇక కేవలం అస్థికలు మాత్రమే మిగిలాయి. ఆ అస్థికలను ఫోరెన్సిక్ పరీక్షకు అయితే పంపించారు. మరి ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, మరి నిద్రిస్తున్న సమయంలో అని అన్నప్పుడు మరి తను అనుమానం ఏది కూడా రాలేదా అంటే కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగింది అంటున్నారు. ఈ గొడవలకు గల కారణాలేంటి, మరి భర్తను అత్యంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం సుకన్యకు ఏమొచ్చింది, కేవలం కుటుంబ కలహాల నేపథ్యంలోనే హత్య ఎందుకు చేయాల్సి వచ్చింది, మరి బంధువులు ఏమంటున్నారు, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, మరి పోలీసుల విచారణలో ఇంకా ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని తెలియాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం కళ్యాణదుర్గంలో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. బయట మనం సిచ్యువేషన్స్ చూస్తూనే ఉన్నాము. అక్కడ అసలు ఎక్కడ పాతిపెట్టింది ఈ భార్య తన సొంత కట్టుకున్న భర్తను నిద్రిస్తున్న సమయంలో రోకలి బండతో మోది చంపాల్సిన అత్యంత కిరాతకమైన ఆలోచన ఏ విధంగా వచ్చింది అంటూ వారంతా కూడా గ్రామస్తులంతా నివ్వరిపోతున్న పరిస్థితులు. అసలు ఎక్కడ పూడ్చిపెట్టింది ఆ శవాన్ని, అక్కడ ఇంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, హత్య జరిగిన ప్రాంతం ఏంటి ఒకసారి చూద్దాం. మాట్లాడుతున్నా అనంతపురం కళ్యాణదుర్గంలో జరిగిన ఈ దారుణ హత్యకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. గ్రామీణ మండలంలో జరిగిన సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. అయితే భర్తను చంపేసి ఇంటి ఆవరణలో పూడ్చిపెట్టిన ఘటన ఏదైతే ఉందో అది పూర్తిగా సంచలనంగా మారని చెప్పచ్చు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం మనం. ఏదైతే భర్త బోయ హనుమంతును భార్య సుకన్య చంపివేసి అంటే మద్యం తాపించి మద్యం తాగి నిత్యం తనను వేధిస్తున్నాడు అన్న కారణంతో భర్తను ఒక పూట సుమారుగా 4 నెలల క్రితం చంపేసినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అదేవిధంగా ఆమె చంపిన తరువాత ఈ భర్తను ఎక్కడ
పూడ్చాలో తెలియక ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఏదైతే ఇల్లు ఈ ఇంటి ఆవరణలోనే చూస్తున్నాం. ఏదో మార్కింగ్ చేశారు పోలీసులు కూడా. ఆ మార్కింగ్ దగ్గర అయితే బండరాళ్ళు ఉన్నాయో ఆ బండరాళ్ళ దగ్గరే ప్రస్తుతం అతన్ని పూడ్చివేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక బండరాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో 2 వరుసలు, ఆ 2 వరుసల్లోనే ఆ వ్యక్తిని పూడ్చినట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. మరి కాసేపట్లోనే ఈ బాడీని బయటకు తీసి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నారు. అయితే సుమారుగా 4 నెలలు కావడంతో బాడీ స్కెల్టర్ మాత్రం మిగిలి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎముకలు మిగిలి ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం అసలు ఈ విషయంలో ఏం జరిగింది, తన తండ్రిని చివరిసారిగా ఎప్పుడు చూశాడు అన్న విషయాలు మనతో మాట్లాడేందుకు అయితే బోయ హనుమంతు సుకన్య దంపతుల కుమారుడు సందీప్ ప్రస్తుతం మనతో ఉన్నాడు. సందీప్, లాస్ట్ మీ నాన్నని ఎప్పుడు చూసావు నువ్వు? దసరా పండుగ కూడా చూసినాను సార్. మళ్ళీ అప్పటి నుంచి ఎప్పుడు చూడలేదంక? చూడలే. మీ నాన్న ఏం పని చేస్తాడు? ఇప్పుడు ఇంటికి వస్తూ ఉండేవాడా? వస్తుంటాడు, గొర్రెలా పోతుంటాడు. వస్తుంటే వేరే అమ్మాయిని తోలిపోయినాడు అది ఇది అని అంటే ఎవరు చెప్పారు నీకు ఇదంతా? మా అమ్మ చెప్తా ఉంది. చెప్తే ఇంకేమని నిజంగానే ఊరికే నమ్మినాం సార్. మళ్ళీ మొన్న 2 ముందుగానే కళ్యాణంలో కానిచ్చినాడు అని ముందే ప్లాన్ వేసుకొని అక్కడ కనిపిస్తున్నాడు అని చెప్తుంది. ఆవిడ చంపేసింది అవుట్కే. అనుమానం వచ్చింది మీకు? ఏమన్నా మీకు అనుమానం ఉండేది? అనుమానం లేదు, మీకు రాలేదు? రాలే. ఊరికే అక్కడ తోలిపోయినాడు కదా అనుకున్నాం, మొత్తాలే అనుకున్నాం. అంటే మామూలుగా అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడా? ఇంటికి వస్తున్నాడు పోతున్నాడు అనింది ఆమె. నేను కానీ గొర్రెలానే ఉంటుండే సార్, రాలే. ఇంటికి కానీ సరిగ్గా వస్తుంటే వస్తున్నాడు పోతున్నాడు, ఆడ కళ్యాణంలో కానీ వచ్చినాడు, అక్కంగారు కొండలోనూ కానీ వచ్చినాడు అని చెప్తుంది. నేను నిజంగానే ఊరుకున్నాం. మొన్న మా ఇంటి దగ్గరకు వస్తేనే లేటర్ అన్న ఆయన చంపేసిందిరా అని. చంపేసింది అంటేనే ఆడ చంపేసింది అంటే ఈడే చంపేసింది ఇంట్లోనే చూపించింది. ఇంట్లో చంపేసి ఇడిపి ఉంచిందని ఉంచిందంటేనే ఇంకా నేను పోయి మా ఎత్త నేను పోయి మా పెద్దకి చెప్పేసి. మీ నాన్న చనిపోయాడని తెలిసినప్పుడు నీ బాధ అంటే కళల్లో ఇప్పుడు కూడా ఏడుస్తుందో తెలుస్తుంది. అంటే అప్పుడు ఎలా అనిపించింది మీకు? మీ అమ్మ ఎలా చేస్తుందని ముందు ఊహించావా లేదంటే? మా అమ్మ ఆవిడ కొడుతుండే సార్. కొడుతుంటే మా అమ్మ ఇది పని చేసినదని నాకేం డౌట్ వచ్చింది. ఇట్లా తెలుకోకున్నాడు ఏంటి ముందు పెట్టాలని ఇంకేం చేయలేదు సార్. ఎంత నీ వయసు ఎంత ఇప్పుడు? 14 ఏళ్ళు. నువ్వు స్కూల్కి వెళ్ళవా? పోయినాను సార్. స్కూల్కి పోయి మానేసినావు. ఇప్పుడు ఏం పని చేస్తావు? నేను గొర్రెలా పోతాను. మీ అమ్మ? మా అమ్మ కూలి పని పోతాను. ఎందుకోసం చంపింది? మా నాన్న వేధించేవాడా లేకపోతే ఇంకా వేరే? సార్ దుడ్లు గొర్రెలు అమ్మింటాం సార్. గొర్రెలు అమ్మింటే దుడ్లు ఉంటే గొర్రెలు వేసుకొచ్చుకుంటాను. 5 లక్షలు అంటే 20,000 సార్. ఇంకొక దానికి చంపేసింది అడిగిన దానికి. మీ అక్క ఏమన్నా ఇప్పుడు ఏం చెప్పింది మీకు చెప్పినప్పుడు ఏం చెప్పింది మీ అక్క నీతో? అక్క చంపేసిందిరా బాగా నిద్రలో సెల్ అడిగినాడు సార్. సెల్ తెచ్చుకుంటే ఆడ ఇంట్లో వీళ్ళే పీక్కున్నారు. వీళ్ళే పీక్కొని లేదు అని అన్నారు. అంటే నా